అవును సార్. నిర్మలగిరి చర్చ్ అదే కదండి? నిర్మలగిరి చర్చ్ అండి, ఫేమస్ చర్చ్ ఉంది కదా, అదే కదండి? లేదండి, నిర్మలగిరి చర్చ్ ఊరిని వీడియో తీసి పెట్టానండి యూట్యూబ్ లో. మీ పాస్టర్ గారే కదా? నేను ఫాదర్ నండి. సార్ మాట్లాడండి సార్, లైన్ లో మా పాస్టర్. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్య గారు. బాగున్నారయ్యా? బాగున్నాను సార్ మీ యొక్క పరిచర్య ఏదైతే ఉందో అది చాలా అద్భుతం పాస్టర్ గారు. అదే కానీ చూసి నేను ఎట్లయినా సరే మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామనే విషయంతో మా పిఏని ఫోన్ చేయమని చెప్పాను. ప్రైజ్ లార్డ్ అయ్యా. ఎక్కడ మన చర్చ్ ఎక్కడ అయ్య గారు? నేను డైరెక్టర్ ఆఫ్ పాస్టర్ సెంటర్ విజయవాడ అండి. విజయవాడ? అవునండి. ఓకే. విజయవాడ ఎక్కడండి? గుణదల కారణం నగర్ అండి. అయ్యా గుణదల కారణం నగర్. గుణదలనా? ఓ సూపర్ అయ్య గారు. ఇప్పుడు అయ్యా పుణ్యక్షేత్రం కాదు, గుణదల పక్కన కార్మల్ నగర్ లో నేను ఒక డైరెక్టర్ అండి. ఒక పాస్టర్ సెంటర్ కి డైరెక్టర్ అండి. ఓకే ఓకే ఓకే. నేను అయ్యా చెప్పండి. మనకేంటంటే సార్, ఒక అతనేమో ఎయిడ్స్ ఉంది. ఎవరండి? ఒక అతనికి ఎయిడ్స్ ఉంది. నా చర్చికి వస్తాడు ఒక అతను. ఓకే. ఒక అతనికి పిల్లలు లేరు సార్, షుగర్ ఉంది. ఓకే. నేను ఇక దేవుని కృపను బట్టి మీకు కొంచెం చెప్తాము, వాళ్ళని మీ దగ్గర పంపిద్దామనే ఆలోచనతో ఫోన్ చేశానయ్యా. నా దగ్గరికి ఎందుకండి? ప్రార్థన నిమిత్తం. నేను బిజీగా ఉంటానండి యాక్చువల్గా. ఇప్పుడు మళ్ళీ వేరే చోటుకి వెళ్తున్నాను. మీరు చేస్తే సరిపోతుంది, నా దగ్గరికి. అట్లా కాదు, నేను అసలు ఈ ప్రార్థన చేయనండి వాస్తవంగా. నేను వాక్యం మాత్రం చెప్తాను. నా దగ్గరకు వచ్చారు వారు, ఇక నేను వాక్యం మాత్రం చెప్తాను. ఎంతవరకు జబ్బులు తగ్గడానికి కానీ పిల్లలు పుట్టడానికి ఇలాంటి ప్రార్థన నేను చేయలేదయ్యా. దాన్ని బట్టి మీకు ఫోన్ చేస్తాను. దేవుడు వాళ్ళకి చెప్పిన బాధ్యత. పాస్టర్లు అందరూ ప్రార్థనలు అందరూ ప్రార్థన చేస్తారు. నేను ప్రత్యేకం కూడా చేయనండి. నా దగ్గర పంపించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అయ్యగారు ఇప్పుడు మీరు ఏ జబ్బులకు చేస్తారు ప్రార్థన? ఏంటి? ఏ జబ్బులు ప్రార్థన చేస్తారు మీరు? నేను జనరల్ గా చేస్తాను, అందరూ బాగుండాలని చేస్తాను. సరే, ఇప్పుడు చిన్న విషయం ఏంటి సార్, ఇప్పుడు యేసు వారు మన పాపాల కోసం చనిపోయినట్టు నేనైతే చదివానండి. పాత నిబంధన కొత్త నిబంధన రెండు చదివాను. ఎక్కడ కూడా యేసు వారు మనుషుల పాపాల కోసమే చనిపోయారనడానికి రుజువు లేదండి. ఈ టైం లేదండి. మీ ఫోన్ పెట్టేస్తే మీ మదర్ మీద ఒట్టు, నీ యేసు మీద ఒట్టు సార్, నీ మీద కూడా ఒట్టు, మీ పిల్లల మీద కూడా ఒట్టు. మీరు ఫోన్ పెట్టేయకుండా మాట్లాడండి. అవును, ఒట్టే. మీరు ఫోన్ పెట్టేస్తే మీ యేసు మీద, నీ మీద, మీ కుటుంబం మీద కొట్టేస్తున్నారు. ఎందుకంటే మీరు నేను చెప్పేది. హలో సార్. హలో అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అయ్యా నా పేరు మోసే అండి. అయ్యా ఏం లేదు అయ్యా, నాకు ఏంటంటే అయ్యా షుగర్ వచ్చింది సార్. నాకు పెళ్ళయి 45 సంవత్సరాలు అవుతుందండి సార్. నా వయసు 72 సంవత్సరాలు అయ్యా. ఈ మధ్య షుగర్ వచ్చిందండి. ఎక్కడున్నారు? అయ్యా నేను ఉండేది దేవనల్లి, బెంగళూరు అయ్య గారు. అయితే నాకు ఇంకా ఎంతవరకు పిల్లలు పుట్టలేదయ్యా. ఈ విషయం మీద నాకేంటంటే ఇబ్బంది అవుతా ఉంది. మనకేంటంటే ఇక మనకి దేవనల్లో 3 బిల్డింగ్లు ఉన్నాయి సార్, 5 ఎకరాల పొలం ఉంది. కానీ మనకేంటంటే దేవుని కృపను బట్టి ఇంతవరకు పిల్లలు లేకపోవడం అనేది నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అయ్య గారు. ఎన్ని మందులు అంటే కూడా ఎక్కడికి పోయినా కూడా లేకపోయింది అయ్యా. పడిన అవసరం లేదంతా దేవుని చిత్తము అయ్యా. మీ పైన ఆయనకు ప్రేమ అనేది ఉంటుంది. ఆ కారణాన్ని బట్టి మనం దుఃఖపడిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు అది ఆయన చిత్తము, ఆయన ఇష్టం. అది అయ్య గారు
అది అంతా వ్యసన పడిన అవసరం లేదు. దేవునికి తెలుసు మీ ప్రయాస, మీ అవస్థ ఏ కారణాన్ని బట్టి లేదో దాన్ని బట్టి కూడా సంతోషించాలి వాక్యానుసారంగా. ఆయన చిత్తం లేని ఏది జరగదు. అయ్యా నాకు 85 కోట్లు వేస్తుందండి. అవునవును. ఒక్క పిల్లలు దేవుని కుప్పను బట్టి నాకు 85 కోట్లు ఆస్తి ఇచ్చాడయ్యా నాకు దేవుడు. ఒక్క పిల్లలు నీకపోవటం అనేది నాకు అదే అది బాగా ఇబ్బంది అయిపోయింది. ఏమనుకోవద్దండి, నేను యథార్థంగా మాట్లాడతాను. అయ్యా ఏమనుకోవద్దండి దయచేసి. నేను కూడా దైవజనుడినే, నేను కూడా ఈ అవకాశాలంతా పడి సేవలో ఉన్నాను. అయ్యా ఆయన చిత్తము. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమవుతారు మనకు ఎందుకు ఇవ్వలేదని. ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. కానీ మీరున్న ఇంతవరకు ఉన్నారంటే నిజంగా మీ అదృష్టం. అది ఈ మధ్య ఇప్పుడు ఆధారపడి ఉన్నారు. దేవునికి చాలా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ మన వాళ్ళకి చర్చి కూడా కట్టించానండి. ఒక పాస్టర్ గారు, యేసోపు పాస్టర్ గారు అని మా ఇంటి దగ్గర ఉన్నారండి. 80 లక్షల రూపాయలు ఇచ్చానండి చర్చి కట్టడానికి కూడాను. అయితే ఇక ఆయన ప్రార్థన చేశాడండి, అయినా కూడా కాలేదండి. మనకేమీ అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం అయ్య గారు. ఈ మధ్య సంసారం కూడా చేయలేకపోతున్నానండి. ఇంతకుముందు డాక్టర్ గారు కూడా నాకు వయాగ్రా రాసిచ్చారండి 500 mg. అది వాడితే ఒక 5 సంవత్సరాల క్రితం బాగానే పనిచేసిందండి. ఈ మధ్య మళ్ళీ 500 పవర్ వేసినా కూడా పని చేయట్లేదండి అయ్య గారు. పిల్లలు లేరు, ఏం అర్థం కాని పరిస్థితి అయ్యా. ఏం చేయాలి ఏం అర్థం కాని పరిస్థితి. నేను ఇంత ముందు మిమ్మల్ని కలిసానయ్యా, మీరు నాకు తెలుసు కానీ నేను మీకు తెలియదు అయ్య గారు. నాకు గుర్తు రాలేదు. అయ్యా నేను ఒక 2-3 సార్లు వచ్చాను అయ్య గారు. అయితే ఆ రోజు మీకు నేను చెప్పలేదండి, పిల్లలు లేరని చెప్పలేదు, ప్రార్థన చేయమని కూడా నేను చెప్పలేదు అయ్య గారు. నాకెందుకో మరి దేవుని కృపను బట్టి అలా నాకు అనిపించలేదు అయ్యా మీతో చెప్తామని ఆలోచన. అయ్యా ఏం చేస్తారు? అయ్యా ఇప్పుడు భార్యకి నేను విడాకులు ఇచ్చానండి. 2వ పెళ్లి చేసుకున్నాను అయ్యా. పోయిన సంవత్సరం అయింది. తనకి మొదటి భార్యకు పిల్లలు లేరు, 2వ భార్యకు కూడా పిల్లలు లేరు. కాదండి, ఈమె 4వ భార్య అండి. 3వ భార్యకి నేను పెళ్లి చేసుకున్నాను అయ్యా. 2వ భార్యకి పెళ్లి చేసుకున్నాను. 2వ భార్య ఏంటంటే తనకి లోపం అని తేలిందయ్యా. మనకి టెస్టుల్లో గర్భసంచి లేదయ్యా. దానివల్ల ఆమె మరి ఆమెకు నేను విడాకులు ఇవ్వటం జరిగిందయ్యా. తర్వాత నేను 2వ భార్యకి విడాకులు ఇచ్చేసాను. 3వ భార్యను చేసుకున్నానయ్యా. ఆమె పర్ఫెక్ట్ అవ్వాలనుకున్నాను. ఆమె కూడా ఆమె షుగర్ అటాక్ అయినాక వెళ్ళిపోయింది. సంవత్సరానికి పనికిరావు నువ్వు, నాకు ఆమె ఆస్తే కలిసి వచ్చిందయ్యా. ఇక్కడ 45 కోట్ల రూపాయలు పొలం నాది. ఆమె తీసుకొచ్చింది 10 ఎకరాలు అయ్యా. 10 ఎకరాలు ఇప్పుడు 45 కోట్లు అయ్యా. 10 కోట్లు నడుస్తుంది అయ్యా మనకి. అది కూడా మనకి ఆస్తి కలిసి రావాలంటే అవి ఇప్పుడు మనతో సంసారం చేయాలయ్యా, లేదంటే ఆస్తి పోయే అవకాశం కూడా ఉంది. ఇక నాకేంటంటే నాకేం సంబంధం లేదు, మీరు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఒక లెటర్ ఇస్తే ఈ మధ్య ఒక పెళ్లి చేసుకున్నారయ్యా. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఇక మనం ఏం చేస్తాం మరి. ఇక మనం నాకు కొత్తిమూరు అన్నా కూడా స్వాభం ఏర్పాటు చేశారయ్యా. ఇక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? ఎవరు లేరు అయ్య గారు మనకి. నేను ఒక్కనే నా ఆస్తి మొత్తానికి వారసు నేను ఒక్కనే అయిపోయాను. నాకు పెళ్ళి వద్దన్నా కూడా మా ఫ్రెండ్, ఇంత ఆస్తి ఎవరికి ఇస్తావు నువ్వు పెళ్లి చేసుకో, నీకు దేవుని కృపను బట్టి నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. బైబిల్లో 100 సంవత్సరాలు వాళ్ళకి దేవుడు కృపను బట్టి పిల్లలు పుట్టారయ్యా అని చెప్పి ఏదో వచనం చూపించారయ్యా నాకు. అందులో ఆశ్చర్యకారుడు 100 సంవత్సరాల వాళ్ళకి పిల్లలు ఇచ్చినట్టు నేను బైబిల్లో చదివి ఉన్నానయ్యా. దీనిని బట్టి నాకు బాగా నమ్మకం అయ్యి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది మళ్ళీ ఈ వయసులో.
ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఇక మరి ఇక పెళ్లి ఒకటే చేసుకుని ఊరుకుంటే మరి అవుతుందా అయ్యా? అదే కదా. ఇక నేను మా పాత డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, ఆహాహా. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దైవజనుడయ్యా. ఓకే ఓకే. ఆయన దగ్గరికి పాస్టరు, ఆయన మళ్ళీ డాక్టర్ కూడానయ్యా. ఆయన దగ్గరికి ఎంతో మంది వెళ్ళారు. ఆయన ప్రత్యేక ప్రార్థన చేస్తానన్నాడు. చాలా మంది ఆడవాళ్ళకి ఆయన ప్రత్యేక ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ గర్భిణి అందిందయ్యా. 4-5 ఊర్లో ఉన్నారు. అచ్చం ఆ పాస్టర్ గారి పోలికలే పిల్లలు కూడా. ఆయన కృపను బట్టి, యేసయ్య కృపను బట్టి, ఆయన చేసిన ప్రార్థన బట్టి ఇక్కడ 4-5 పిల్లలు పుట్టారయ్యా. ఆశ్చర్యకరంగా దేవుని కృపను బట్టి వాళ్ళందరూ కూడా ఆయన పోలికల్లోనే ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆయన నాకు మందు ఇచ్చాడయ్యా, 500 mg ఇచ్చాడు, వయాగ్రా ఇచ్చారయ్యా. ఫస్ట్ బాగానే పనిచేసింది. దాని తర్వాత ఆయిల్ ఒకటి ఇచ్చారయ్యా. ఆయిల్ కూడా పని చేయకపోతే ఎక్కడో కలవరి ఆయిల్ అంటే అయ్యా, సతీష్ గారు అంటే ఎవరో తెలియదు మనకి. ఈ ఆయిల్ రాసుకోండి, దేవుని కృపను బట్టి ఇది ప్రార్థన ఉంది ఇందులో. ఈ ఆయిల్ తో మీకు అంగస్తమన బాగా జరిగి దేవుని కృపను బట్టి పిల్లలు పుడతారని చెప్పి ఆయన నాకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు ఒంటరిగానే ఉన్నారా? ఒంటరిగా లేనయ్యా. నా 4వ భార్య ఇప్పటికి నాతోనే ఉండి ఉన్నది. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది పెళ్ళి. అంటే ఆ 4వ భార్య మీరు ఉన్నారా ఇప్పుడు? 4వ భార్య నేనున్నానయ్యా. ఇంతవరకు పువ్వు మొక్క కూడా చూడలేదయ్యా. ఏం చేస్తాం, మనం ఇంత వయసు వచ్చింది, మరి మనం ఏమన్నా అక్కడికి వెళ్ళి ఏమన్నా చేయాలంటేనేమో కొంచెం మనకి జంక్ ఉంటది కదయ్యా. మనకు ఆయుధం సరిగ్గా ఉంటేనే యుద్ధం చేయగలం. ఇప్పుడు ఆయుధమే లేనప్పుడు యుద్ధం ఏ విధంగా చేస్తాం అయ్య గారు, మీరు చెప్పండి. మరి దేవుడి కృపను బట్టి నాకు ఆయుధం సరి అయిపోయి యుద్ధం బాగా చేసి పిల్ల పుడితే నేను కొంచెం ఏమన్నా దేవుని సేవకి అంకితం అవుదాం అనుకున్నాను అయ్య గారు. కలవేరు సతీష్ అయ్య గారు వాళ్ళు ఎవరో ఫోన్ చేశారయ్యా అక్కడి నుంచి, ప్రోగ్రామ్ మీరు స్పాన్సర్ చేయండి, మీకు దేవుని కృపను బట్టి బాగా అవుతుందంటే. నెల రోజు ప్రోగ్రామ్ తీసుకున్నారండి. 3,80,000 ఇచ్చానండి. నెల రోజుల ప్రోగ్రామ్, ఒక రోజుకి 12,000 అని చెప్పి తీసుకున్నారయ్యా. అలా 6,80,000 తీసుకుని నాకు పేరాలు పంపించారు. కలవరి సతీష్ గారు అయ్య గారే ఆయన ప్రార్థన చేసి పంపిస్తారంట. ఆయన నాతో మొన్న ఈ మధ్య ఆయన సెక్రటరీ ఆయనతో ఫోన్ లో మాట్లాడించారయ్యా. అయ్యగారు అన్నారు, మీకేం పర్లేదండి, దేవుని కృపను బట్టి మీకు మీ అంగం స్తంభిస్తుంది, కలరు ఆయన మీరు పూసుకోండి, భార్య భర్తల దగ్గరే ఉండండి, ఉన్న తర్వాత ఆయిల్ పూసుకోండి అయ్యా, పూసుకున్న తర్వాత అంగస్తంభన అవుతుంది, మీకు వీర్యవృద్ధం కూడా కలిగి ప్రభు కృపను బట్టి మీకు పిల్లలు పుడతారని చెప్పడం జరిగిందయ్యా. అయ్యా 72 సంవత్సరాలయ్యా. 72 సంవత్సరాలా? ఏం చేద్దాం అయ్య గారు, ఏం చెప్పాలి, పర్సనల్ విషయాలు చెప్పగలం బయట మనం. అంటే నేను కొన్ని మాటలు యథార్థంగా మాట్లాడతాను, నేనేమనుకోవద్దండి అయ్య గారు. ఈ కల్వరి నూనె అనడము అదంతా వ్యర్థమైన మాటలు వాక్యానుసారంగా. అయ్యా ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అయ్యా ఆయన నూనెతో పని చేయడం, ఆ పని చేయడం ఏం లేదు. వాక్యం ఒక్కటి మాత్రం నమ్మితే చాలు. అయ్యా ఇప్పుడు విపరీతమైన బోధకులు తయారైనారు. అయ్యా ఏది సత్యమో అనేది గ్రహించే శక్తి దేవుడు మీకు ఇచ్చినాడు. అవునయ్యా. మీకు అన్ని అనుభవాలు తెలుసు అయ్యా. అన్ని పాస్టర్లు, అన్ని సంఘాలు అనేది మీకు తెలుసు. దానితో పాటే అయ్యా దేవుని యొక్క వాక్యం, నా పరిస్థితి మీకు చెప్తాను, ఆశ్చర్యం అవుతుంది అయ్యా. మీరు ఫోన్ చేయడం కూడా ఈ రోజు చాలా ఆశ్చర్యం. నేను ఎక్కడ వెళ్ళలే, ఈ రోజు ఇక్కడే ఉన్నా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఆ తర్వాత మా ఇంట్లో ఏదో చావు జరిగింటే అందరూ పోయినారు హిందూపురంకి. అయ్యా నేను మాత్రం వెళ్ళలేదు. కారణం ఎందుకు వెళ్ళలేదంటే,
నేను దూరంగా ప్రయాణం చేస్తే నా కాళ్ళు కొద్దిగా నొప్పులు తీస్తా ఉన్నాయి. అయ్యా అందుకని వెళ్ళండి అని చెప్పి ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పంపించేసినాను. అయ్యా ఇది నువ్వు ఎందుకో చాలా మంది మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటా ఉన్నారు. అయ్యా దేవుడు అందుకే పెట్టినాడేమో అనుకుంటున్నాను నేను ఇంట్లో. నా ప్రార్థన చేయండి అయ్య గారు. సంవత్సరం బట్టి ఆమెను ముట్టుకోవాలంటేనే భయం వేస్తా ఉంది అయ్య గారు. ఏం చేయాలి? మీరు కూడా మంచి ప్రేరేపణ కలిగి నాకు ఫోన్ చేసిన చాలా వందనాలు. అయ్యా కానీ నేను చెప్పే మాటలు చాలా మంది ఒప్పుకోరు. నా పరిస్థితి ఏమంటే నేను కరోనాలో ఉండి చనిపోయే స్థితిలో ఉంటుంది. అయ్యా ఇంకా అందరూ చెప్పినాడు, డాక్టర్ చెప్పేసినాడు మాకు ఇచ్చే మా పిల్లలకి ఇంకా బతుకడు ఆయన అయిపోయింది. సరే నేను అనుకున్నాను ఇంకా ప్రభు నేను నీ దగ్గరికి వస్తా ఉన్నాను, ఇంకా అందరూ పోతున్నారని చెప్పి నమ్మకం నాలో ఉండి నేను చెప్పేసిన. కానీ దేవుడు నన్ను బతికిచ్చినాడు. హాస్పిటల్ అందరి కొరకు ప్రార్థన చేస్తే ఒక ఆయన బతికి నా దగ్గరకు వచ్చినాడు. అయ్యా ఆయన ఏమన్నాడంటే, సార్ ఇట్లా నాకు పెళ్లి కాలేదు ఎట్లా అంటే మోకరించి ప్రార్థన చేస్తే ఆయనకి పెళ్లి అయింది, మగపిల్లడు పుట్టినాడు ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. ఆయన ఇప్పుడు కూడా ఆ రోజు నుంచి 3 ఏళ్ళ నుంచి నన్ను విడవల మొబైల్లో మనకు వాట్సాప్ లో ప్రార్థన చేయించుకుంటూనే ఉన్నాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అయ్యా మనము స్ఫూర్తిగా ప్రభు పైన ఆధారపడితే మీకు ఎందుకు దేవుడు ఇవ్వలేదో దేవునికి తెలుసు. అయ్యా కానీ మనము హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తే భక్తుల పైన ఆధారపడకుండా ఎవరిపైన ఆధారపడి దేవుని పైన వాక్యం పైన ఆధారపడి అయ్యా ఆయన మీకు మిమ్మల్ని అన్యాయం చేయడు. ఆయన అన్యాయం చేయవచ్చేవాడు కానే కాదు. అదేనయ్యా నా ఆలోచన. ఇంకొకటి, మీరు హృదయపూర్వకంగా మీ లోపం మీరే అర్థం చేసుకొని అయ్యా మీ తప్పులు మీరే అర్థం చేసుకొని దేవుడికి చెప్పండి. దేవుడు నిజంగా మిమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తాడు. అయ్యా అది మాత్రం గ్యారెంటీ. తర్వాత నా సాక్ష్యం కొద్ది నిమిషాలు చెప్తాను. చాలా మంది పాస్టర్లు నేను చెప్పే వాక్యము వినలేక నన్ను వేరుపరిచినారు. మీరు నాకు వద్దనే తరిమినారు నన్ను. నన్ను తరిమిన వాళ్ళందరూ చనిపోయినారు. తర్వాత నేను కూలి పని చేసుకునేవాడిని. నా జీతం 20 రూపాయలు, తర్వాత 300, తర్వాత 400, తర్వాత 4000 రూపాయలు వచ్చినప్పుడు పని వదిలేసి దేవుడు నాకు సొంత చర్చ్ ఇచ్చినాడు, సొంత ఇల్లు ఇచ్చినాడు. అది ఇప్పుడు చాలా మంది చూసినారంటే కోట్ల వరకు ఉంది.